నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే గురుగారు. నమస్కారం మా మాధురి. గురుగారు, హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళకి హ్మ్. శుభ లాభాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే కష్ట నష్టాలు ఎలా ఉండబోతున్నాయి? వీళ్ళకి విశ్వవసునామ సంవత్సరం ఎంత ఫేవరబుల్‌గా ఉంది? మొట్టమొదటిగా మనకి ఈ వృశ్చిక రాశి మన ప్రేక్షకులందరికీ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా కనబడుతోంది. అలాగే ఈ యొక్క రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఓకే. కాబట్టి మెచ్చుకునేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా మెచ్చుకుంటారు. హ్మ్. అండ్ వీళ్ళకి ఆదాయం డౌన్ అయింది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకందరికీ కూడా మనము నరేంద్ర మోడీ గారినే తీసుకోవచ్చు మనం. ఓకే. వృశ్చిక రాశి కదా, నా అక్షరం వచ్చేవాడు నాగార్జున, అక్కినే నాగార్జున తీసుకోవచ్చు. సో వీళ్ళ లైఫ్ స్టైల్ మనం తీసుకున్నప్పుడు మోడీ గారు మళ్ళీ గెలిచారు. హ్మ్. ప్రధానమంత్రిగా చక్కగా హైయెస్ట్ సివిలియన్ అవార్డు మారిషస్ నుంచి అందుకున్నారు. ఇలా సక్సెస్ పరంపర కొనసాగుతుంది. అలాగే మన నాగార్జున గారిని తీసుకున్నప్పుడు పాపం లాస్ట్ ఇయర్ నాగ చైతన్య ప్రాబ్లమ్ను, ఎన్ కన్వెన్షన్ కొట్టడము, ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా శోభితా ధూళిపాలాన్ని చేసుకున్న తర్వాత నాగ చైతన్య అలా ఇంకా అలా మూమెంట్ మంచిగా వెళుతుంది. హ్మ్. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2 లోపాలు ఉన్నాయన్నమాట గతంలో. ఏమిటంటే మొన్నటిదాకా 2024లో అర్ధాష్టమ శని, పంచమ రాహువు జరిగింది. ఇప్పుడు మనకి మార్చ్ 29 తర్వాత 2025లో ఈ యొక్క శని పంచమ స్థానంలోకి వెళ్ళిపోయాడు. రాహు ఏమో 4 ఇంట్లోకి వచ్చేసాడు. ఓకే. మొన్నటిదాకా లాభంగా ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహం వలన అది రాజ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో ఈ యొక్క మనకి ఈ శనిగ్రహ ప్రభావం వలన పిల్లల పట్ల కాస్త పిల్లల నుంచి తల్లిదండ్రులకి డ్యామేజ్ అండ్ తల్లిదండ్రుల నుంచి పిల్లలకి డ్యామేజ్. ఏ విధంగా అంటే వీళ్ళు ఇంట్లో హాయిగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తారు వీళ్ళు తల్లిదండ్రులు. అండ్ వాళ్ళేమో పాపం తీసుకెళ్ళిపోయి అంత దూరంగా వేశారు, మేము చదవలేకపోతున్నాం, లేకపోతే చదువు ఇది పనులు చేసుకోలేకపోతున్నాం, ఇలా వాళ్ళు ఫీల్ అవ్వడము. సో వాళ్ళేదో చిన్న చిన్న పనులు, కొంటె పనులు పిల్లలు చేయడం వల్ల తల్లిదండ్రులకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో వేస్తే బకెట్ ఎరగొడితే ఆ టీచర్ ఏం చేస్తుంది, పిలిచి అడుగుతుంది ఎక్స్ప్లెనేషన్, ప్రిన్సిపల్ మేడం. వీళ్ళ దగ్గర ఉంటే పర్లేదు, లోకల్లో ఊరు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిదండ్రులు మళ్ళీ కారు గడించుకొని వాళ్ళకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం, ఇక్కడ రావడం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక ఆదాయాలు బాగానే ఉన్నాయి. వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు, ఎలక్ట్రిక్ షాపుల జోలికి వెళ్ళకూడదు, అండ్ ఈ యొక్క ఇనుము వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. ఓకే. సీ ప్రొడక్ట్స్ బిజినెస్ మంచిది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ మంచిది. కాబట్టి అన్ని రకాలుగా కూడా మనకి ఈ వ్యాపారాలు అనేటటువంటిది ఈ నావెల్ ప్రొడక్ట్స్, నావీ పైన, నావీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురువు మనకి మే 30, 2025 సంవత్సరం నుంచి అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి అప్పులు బాగా వస్తాయి ఈ సంవత్సరం. వద్దన్నా సరే అప్పులు మాకు వద్దన్నా సరే అవతల ఉంచండి, తర్వాత ఇవ్వండి అని చెప్పి చేతుల్లో పెడతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా బాగా ఖర్చు చేసి, అదే బిజినెస్లో అప్పులు బాగా అవుతారు. అప్పులు బాగా వీళ్ళకి ఇస్తారు. అప్పులు బాగా అంటే వీళ్ళకి అవసరం లేకపోయినా ఇస్తారు వాళ్ళు. అండ్ దీస్ పీపుల్ దే విల్ టేక్ ఇట్ అండ్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ బిజినెస్ అనమాట. ఏదో ఒక వ్యాపారాల్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళు పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. సో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా దైవభక్తి అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దే ఆర్ ఎస్కేపింగ్ మెంటాలిటీ అండ్ ముందుకు వెళ్ళడం, లవ్ మ్యారేజెస్లో దూసుకు వెళ్ళిపోవడము, అండ్ బ్రెయిన్లెస్గా ఏదో ఒకటి అటో ఇటో తేల్చి పడేస్తారనమాట. దే ఆర్ ఆఫ్ కోర్స్ గుడ్ ఇన్ నేచర్. అండ్ డెఫినెట్గా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు కాస్త ఎక్కువ మంది చేసుకోవడానికి అవకాశాలు ఈ వృశ్చిక రాశిలో ఉన్నాయి. ఓకే. అండ్ ఈ రాహు చెడిపోయాడు కాబట్టి వీళ్ళకి ఒకటే ప్రాబ్లం ఏంటంటే గంటలు గంటలు వీళ్ళ ఫోన్లో మాట్లాడతారనమాట. సో దీనివల్ల వీళ్ళకి లాస్ ఉంటుంది. క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి, చర్మ సంబంధమైనటువంటి ఈ యొక్క ఇది అలా మాట్లాడటం వల్ల. అంటే అవతలకి జస్ట్ ఫోన్ ఇస్ ఫర్ కమ్యూనికేషన్,
అండ్ నాట్ ఫర్ లెందీ డిస్కషన్స్ అనేటటువంటి వీళ్ళకి అర్థం కాదు పాపం. ఉమ్, పంచమ రాహు ఉన్నాడు, పిల్లలు కూడా రకరకాల ఇది చేయడం. సో ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి విద్యార్థులు తీసుకున్నప్పుడు చదువులో డల్ అయిపోతారు, ఇంకా పికప్ అనేటటువంటిది అప్పుడే రాదు. అలాగే ఈ ఆడవాళ్ళు వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, స్పిరిచువల్గా చాలా చాలా దేవాలయాలకు వెళతారు. అండ్ వద్దన్నా సరే చక్కగా దేవాలయాలకు వెళ్ళి తీర్థయాత్రల పేరుతో మా వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అంతా కూడా ఫ్యాన్సీ షాపులు, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, చైనా ఫుడ్డు, ఇలా నూడిల్స్ అని ఇవని అవని ఇలా చేసుకోవడం బాగుంటుంది. ఆ వ్యాపారాలన్నీ కూడా స్థిరపడతారు. అయితే అష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ఇల్లులు ఆల్రెడీ కొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొనని అవసరం లేదు, ఏదైనా కట్టుకుంటే మే 30th లోపల కొనిపాడేస్తారు, 2025 లోపల. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళకి అనుకూలమైనటువంటి స్థలాలు దొరకవు, వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేసెస్ దొరకవు. అండ్ ఇల్లు కూడా అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, మిద్దెళ్లలోకి. అండ్ ఈ రాశి వారిలో ఆడవాళ్ళకంతా కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభించడం జరుగుతుంది. అండ్ మగవాళ్ళకు వచ్చేసరికి వ్యవసాయంలో కందులు పంట కనుక వేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది రైస్తో పాటు. ఈ విధంగా ఈ యొక్క మహిళలు, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా దే విల్ బి రికగ్నైజ్డ్. ఉమ్. కాబట్టి ఈ విధంగా మొత్తం ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా చాలా బాగుందమ్మా. ఓకే. అయితే వీళ్ళు కష్ట నష్టాలని అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీళ్ళ కష్ట నష్టాలు అధిగమించడానికి పంచమ రాహు ఉన్నాడు కాబట్టి పంచమ శని, అర్ధాష్టమ రాహు ఇప్పుడు మే 30 తర్వాత 2025 సంవత్సరంలో. సో రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలంపావు మినుములు నావపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు అదే టైం 8-5 మార్నింగ్ అలా దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి మంత్రాన్ని జపించడం కానీ లేదా మహాకాళి హోమాన్ని జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి వీళ్ళు, దాని చుట్టూ 108 సార్లు చేయాలా. అలా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో కనుక రావి చెట్టు చుట్టూ చేసినట్లయితే సరిపోతుందమ్మా.